అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. దారుణాతి దారుణంగా ఓడిపోయి ఎక్కడుండారో కూడా తెలియనట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాధికారులు ముఖ్యంగా పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ ఉండేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉన్నాయి. ఇంతకు ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. గత 5 సంవత్సరాల పాటు వాళ్ళ చేతిలో అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. వాళ్ళ దారుణాలన్నీ చూడలేక జనాలు మీరు పరిపాలనకు పనికిరారు అని చెప్పేసి వాళ్ళను అధికారం నుంచి దింపి కూటమికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల పాటు కామ్గా ఉన్నటువంటి ఈ వైసీపీ సైకో బ్యాచ్ తర్వాత మళ్ళీ విచ్చలవిడిగా రెచ్చిపోవడం మొదలుపెట్టారనమాట. ఏమి అంటే చంద్రబాబు నాయుడు చాలా సౌమ్యుడు, మంచోడు, పాపము ఎవరి మీద కక్ష సాధింపులకు దిగేటటువంటి వ్యక్తి కాదు. పైగా ఎవరిని కూడా బహిరంగంగా ఆయన ఒక నిరంకుశవాదిగా ట్రీట్ చేసేటటువంటి లక్షణాలు ఆయనకు ఉండవు. ఆయన ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి, శాంతి భద్రతలు బాగుండాలి, ఇంకోటి ఏదో పాపం ఆయన పాతకాలం రాజకీయ నాయకుడు కాబట్టి అవే రాజకీయాలు చేస్తాడనమాట. సో ఈ వైసీపీ వాళ్ళందరికీ ఏంట్రా అంటే చంద్రబాబు మెతక మనిషి కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ధైర్యం మళ్ళీ ఏర్పడడంతో ఇక రోడ్ల మీదకి వచ్చి ఇష్ట రీతిన ప్రవర్తించడం మొదలుపెట్టారనమాట. ఎవరైనా పోలీసులు పోయి ఇట్లా చేయకూడదండి, ఇది పద్ధతి కాదు అని చెప్పి చెప్తే వాళ్ళ మీద ఇష్ట రీతిన రెచ్చిపోయి బూతులతో వాళ్ళను తిడుతూ ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా మన సత్తెనపల్లి సుందరంగుడు, ఆంబోతు కాంబాబు, సంజనా సుకన్యల ముద్దుల ప్రియుడు మన అంబటి రాంబాబు ఈరోజు రోడ్ల మీద హల్చల్ చేస్తూ ఉన్నాడు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉన్నాడు. అవి మీరు కూడా వినాల. చూశారు కదండి, నట్టి నడరోడ్డు మీద రాంబాబు విశ్వరూపం అనమాట. అసలు ఆయన అదొక రకమైన మనిషి అంబటి రాంబాబు. గవర్నమెంట్ పోయిన తర్వాత సత్తెనపల్లి ప్రజలు ఆయన్ని చీకొట్టి మూలను కూర్చోబెట్టిన తర్వాత యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేసుకున్నాడు. దాదాపు 30,000 మంది సబ్స్క్రైబర్ల దాకా అయ్యారు. ఇప్పుడు అందులో కూర్చొని ఫ్రంట్ యాంగిల్, క్లోజప్, ఇట్లా సైడ్ యాంగిల్స్, ఇట్లా రకరకాల యాంగిల్స్లో ఆయన గారు వీడియోలు తీస్తూ ఉంటే ఈయన గారు అనర్గళంగా ఆయనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించేటటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాడు. సరే, ఆయన యూట్యూబ్లో ఏం వీడియోలు చేసుకుంటే మనకేం వచ్చింది, సోషల్ మీడియాలో ఏం వీడియోలు చూసుకుంటే మనకేం వచ్చింది, దాంతో మనకు పెద్ద సమస్య లేదు. కాకపోతే ఆయన గారు యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడం మానేసి, మంచిగా యూట్యూబ్లో వీడియోలు చూసుకోవడం మానేసి ఇట్లా రోడ్ల మీదకి వచ్చి పోలీస్ అధికారుల మీద దౌర్జన్యాలు చేస్తుంటేనే సిర్రెత్తుకొస్తుందన్నమాట. ఇట్లా ప్రవర్తించిన దానికి గానే వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితి. ఇట్లా దారుణాది దారుణంగా ప్రవర్తించారు కాబట్టే వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితి. మళ్ళా వీళ్ళేమో పద్దాకులు పొద్దున లేస్తే చాలు పంచెగ్గట్టుకొని మళ్ళా జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా మేము 30 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తాము అని చెప్పేసి ప్రగల్భాలు పలికేటటువంటి ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేటటువంటి రాజకీయ దుర్మార్గులంతా చేరి రోడ్ల మీద ఇష్టానుసారము అందరినీ ఇబ్బంది పెడతా ఉండేటటువంటి పరిస్థితి. వీళ్ళను మళ్ళా అడ్డుకోకూడదంట. వీళ్ళని అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టు అవుతుందంట. వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పడి ఏది పడితే అది చేస్తూ పోతూ ఉండొచ్చు. పోలీస్ వ్యవస్థలు కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ వీళ్ళను మాత్రం ఏమీ మాట్లాడకూడదు, చూస్తూ ఉండాలన్నమాట. అడ్డం పడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బట్టలు సించుకుంటారు. అడ్డం పడకపోతే ఇష్టానుసారం దారుణాలు చేసుకుంటూ పోతూ ఉంటారన్నమాట. వీళ్ళు చేసేదానికి వీళ్ళు మాట్లాడే మాటలకు ఏమన్నా సంబంధం ఉందే సోదరులారా? వీళ్ళు ఇట్లనే చేస్తానే ఉంటారు. మళ్ళా వీళ్ళ స్వభావం ఎట్లాంటిది అంటే కనుక మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఒక సామెత ఉంటుంది అనమాట. వీళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. వీళ్ళే రచ్చ చేస్తారు, వీళ్ళే గలాటలు చేస్తారు, వీళ్ళే నానా రాద్ధాంతం చేస్తారు. మళ్ళా వీళ్ళని కనుక పోలీసులు
పోలీసులు ఎవరన్నా పోయి మీరు ఇట్లా చేయకూడదండి, మంచిది కాదు, ఈ శాంతి భద్రతలను మీరు విఘాతం కలిగించేటటువంటి చర్యలు చేస్తా ఉన్నారు, మీరు చేయకండి, ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు, మీ ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళా ప్రజల యొక్క ప్రశాంతతను చెడగొట్టేటటువంటి కార్యక్రమాలు చెయ్యొద్దండి అని గనక చెబితే వీళ్ళు మాకున్నటువంటి స్వేచ్ఛను హరిస్తా ఉంది ఈ ప్రభుత్వం, మాకు ప్రజాస్వామ్యమే లేకుండా చేస్తా ఉంది ఈ ప్రభుత్వం, అది ఇదని చెప్పేసి నానా రభస రాద్ధాంతం చేసేటటువంటి టైప్ అనమాట. కాదయ్యా రాంబాబు, నువ్వు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2.5 సంవత్సరాల పాటు ఇరిటేషన్ శాఖ మంత్రిగా, నేను కరెక్ట్ గానే అన్నానండి, ఇరిటేషన్ శాఖ మంత్రి అనే అన్నాను, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈయన గారిని అపాయింట్ చేస్తే ఈయన గారు ఆ 2.5 సంవత్సరాల పాటు జనాల్ని ఇరిటేట్ చేయడమే ప్రోగ్రామ్ గా పెట్టుకొని ఈయన గారు పొలోమంటూ ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసినటువంటి వ్యక్తి ఈయన. సరే, ఈ ఇరిటేషన్ శాఖ మంత్రి గారు ఏం వెలగబెట్టారు? గత 2.5 సంవత్సరాల పాటు ఈయన మంత్రిగా పనిచేశారనమాట. ఏం వెలగబెట్టారు? పోలవరం గురించి ఏదన్నా చెప్పయ్యా అంటే ఏం మాట్లాడితే డయాఫ్రమ్ వాల్ అంటాడు. డయాఫ్రమ్ వాల్ కాకుండా ఇంకేదన్నా చెప్పు అంటే పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కదా అని చెప్పేసి అంటాడు. ఈయన గారికి అంటే బుర్ర లేదు, ప్రపంచంలో ఇంకెవరికి బుర్ర లేదా? ఇప్పుడు 73% పోలవరాన్ని పూర్తి చేసిన వాళ్ళంతా పిచ్చోళ్ళ, ఎర్రోళ్ళ. ఈయన చేతిలో 2.5 సంవత్సరాల పాటు ఇరిగేషన్ శాఖను పెడితే కనీసం 1% పోలవరాన్ని పూర్తి చేయకుండా పద్దాకులు డయాఫ్రమ్ వాలు అని చెప్పేసి అదొక్కటే పదాన్నే పట్టుకొని ఇప్పటికీ కూడా ప్రెస్ మీట్లు పెడతాడు సిగ్గు లేకుండా. డయాఫ్రమ్ వాల్ కాకుండా ఇంకోటి ఏదన్నా చెప్పయ్యా పోలవరం గురించి అంటే ఈయన గారు చెప్పేటటువంటి డైలాగ్ ఏందో తెలుసా? పోలవరం అనే సబ్జెక్టు ఎవరికీ అర్థం కానటువంటి సబ్జెక్టు, ఎందుకు అర్థం కాదు అంటే అది నాకు అర్థం కాలేదు కాబట్టి అంటాడు. ఇట్లాంటి ఐటమ్ రాజా వైసీపీలో, ఇట్లాంటి ఐటమ్ రాజాలు కొల్లలు ఉండారనమాట. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ అంబటి రాంబాబు గారు ఇంత గలాటా చేయవలసినటువంటి అవసరం ఏందిరా అంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు జనాలు ఓట్లు వేయలేదంట, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయలేదంట, కనీసం ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంట, అందుకని వెన్నుపోటు దినంగా ఈ రోజు జరుపుకోండి అని చెప్పేసి వైసీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ వేశారంట. అదండి మ్యాటర్. జనాలు ఓట్లు వేయలేదంట, సీఎం సీట్ లేదంట, ప్రతిపక్ష హోదా కూడా ఇలేదంట, అందుకని జనాలు వెన్నుపోటు పొడిచారు మన పార్టీకి, కాబట్టి మీరు వెన్నుపోటు దినోత్సవం జరుపుకోండి అని చెప్పేసి ఆయన గారు ఆర్డర్ వేయడము, వీళ్ళేమో రోడ్ల మీదకి వచ్చి ఇట్లా నానా గలాబా చేయడము. ఇంకా వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? వైసీపీ నాయకులందరికీ చెప్తా ఉన్నాము, మీ నాయకుడి మాటలు విని మీరు రోడ్ల మీదకి వస్తే మీ రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇదైతే కన్ఫాము. జనాలు ఇప్పుడే కాదు ఇంకొక 2-3 దఫాల వరకు కూడా మిమ్మల్ని క్షమించేటటువంటి ప్రసక్తే లేదు. మీరు చేసినటువంటి గాయం ఆంధ్రదేశానికి అది ఇప్పుడు అప్పట్లో మానేది కూడా కాదు. ప్రజల మనసులో మీ మీద ఉన్నటువంటిది కోపం మాత్రమే కాదు, అసహ్యము. కోపం ఉంటే తగ్గుతుంది, అసహ్యం ఉంటే తగ్గదు, అది ఎప్పటికీ పోదు. మీ మీద ఉన్నది కోపం కాదు, మీ మీద ఉన్నది అసహ్యము, అది ఎన్నటికీ పోయేది కాదు. కాబట్టి మీరు వేరే ఆల్టర్నేటివ్స్ ఏదైనా చూసుకుంటే బాగుంటుంది తప్ప మీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మళ్ళీ ఇట్లా రోడ్ల మీదకి వచ్చినారంటే పాయ్. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.